హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీకని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, సో ఆ టైప్ మాట. అంటే చెట్టు చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, చాలా చిన్నది కూడా. అండ్ వీటి కాయలు మాత్రం ఒక 30 పైన కాయలు కాచినాయి. కాకపోతే ఇప్పుడు వీటిని మేము హార్వెస్ట్ చేసేయాలనుకుంటున్నాం, ఎందుకంటే వాటి సైజు చిన్నగానే ఉంది. బట్ మంచిగా గ్రోత్ అయ్యే కొద్దీ చాలా పెద్ద కాయలు అవుతాయి. ఇది కొత్తపల్లి కొబ్బరి చెట్టు మాట, అంటే దీని రకము. కాకపోతే ఇవి చాలా పెద్ద సైజులో అవుతాయి. ఇంచుమించు మనం ఒక స్మాల్ సైజు బొండం తాగితే, కొబ్బరి బొండం వాటర్ తాగితే ఎట్లా ఉంటుందో ఆ సైజు ఉంటుంది. బట్ కాకపోతే ఏంటోనండి, ఎవరైనా వచ్చి కాయలను చూస్తే ఈవినింగ్ కల్లా ఎవరొకరు కోసుకెళ్ళిపోతున్నారు. అదేంటో అర్థం కావట్లేదు. సో ఇంకా ఇట్లా కాదు, అప్పటికి నా కోసమని ఇంచుమించు ఒక 10-12 కాయలే ఉంచారు. అంటే నేనేమంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తీసుకువెళ్దాం, అంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా, వాళ్ళకి తీసుకువెళ్దాము. ఊరు నుంచి కాయలు తెచ్చామంటే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీనెస్, అంటే ఫీల్ అవుతారు కదా హ్యాపీగా. సో అట్లా నేను ఆ చెట్టునే ఉంచాను. మేబీ మనం వెళ్ళినప్పుడు పట్టుకు వెళ్దాం, లేదంటే ఇక్కడ నుంచి కొరియర్ అన్నా చేద్దామనే థాట్తో. బట్ ఏంటో చూడంగానే ఎవరైనా వచ్చి అబ్బా కాయలు భలేగా ఉన్నాయి అనగానే ఈవినింగ్కి ఎవరొకరు కోసుకెళ్ళిపోతున్నారు. ఎవరు కోస్తున్నారు కూడా అర్థం అవ్వట్లేదు, చూడంగానే దుబ్బేస్తున్నారు. ఇంకా అలా కాదని చెప్పి ఇంకా ఈ చెట్టు ఎవరిది అంటే మా తమ్ముడు వాళ్ళది. మా తమ్ముడు అంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు వీడియోస్లో పెట్టాను, మా తమ్ముడు ఎవరు ఎక్కడ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా వాళ్ళ చెట్టు నాకని చెప్పి అక్క కంపల్సరీ ఇందులో కాయలు నువ్వు తీసుకో అని చెప్పేసి అంటే ఇంకా కాయలు నా కోసమని బాబాయ్ ఉంచారు. ఇంకా కాయలు ఉండాలి కదా, పెద్ద సైజు అన్నారు కదా, లేవేంటంటే లాస్ట్ టైం చెల్లి వచ్చినప్పుడు, అంటే తమ్ముడు వాళ్ళ ఓన్ సిస్టర్ వచ్చినప్పుడు వాటిని కొన్ని తీసుకువెళ్ళింది, నా కోసమని కొన్ని చెట్టుకు ఉంచేసి వెళ్ళింది, నీకు కావాల్సినప్పుడు కోసుకోమని చెప్పి. సో నేను ఇంకా నాకు అవసరమైనప్పుడు కోద్దామనేసరికి అవి ఎవరొకరు కోసేసుకుంటున్నారు. సో ఇట్లా కాదు, ఇంక వీటిని ఎలాగైనా హార్వెస్ట్ చేసేయాలి అని చెప్పేసి ఇంకా మొదలు పెట్టాము. వీడు వచ్చేసి మా మేనల్లుడు, అంటే మా ఇంకో తమ్ముడు వాళ్ళ అబ్బాయి అన్నమాట. సో నేను కూడా కోస్తానని చెప్పేసి వాడు ఆకులను పట్టుకుని తెంపుతున్నాడు, ఎక్కువ నాతోనే ఉంటాడు. సో ఇప్పుడైతే ఇంకా బాబాయ్ ఇంకా మొదలు పెట్టారు, కోసేద్దామమ్మ ఎవరొకరు కోసుకుపోతున్నారు, నీకు ఉండట్లేదు కాయలు అని చెప్పి రోజు గొడవ చేస్తుంటే ఇంక కోసేయండి చిన్నమైనా పర్వాలేదు అని చెప్పేసి అంటే ఇంకా మొదలు పెట్టారు హార్వెస్ట్ అనేది. కానీ చాలా బాధ అనిపించింది అండి, ఎందుకంటే అడిగితే ఇస్తాం కదా, ఒకటి కాకపోతే రెండు కాకపోతే మూడైనా తీసుకోవచ్చు. బట్ అట్లా దొంగతనం చేసి ఎత్తుకెళ్ళిపోతే మన చేతి దాకా వస్తాయనుకున్న కాయలు అన్ఫార్చునేట్లీ రాకపోతే మనకి కొంచెమైనా బాధ అనిపిస్తుంది కదా. సో అట్లా అనమాట. నాకు కొంచెం నేను ఫీల్ అయ్యాను, అయ్యో నేను పంపిద్దాం అనుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ అయితే భలే ఉన్నాం. వీటి సైజు మంచి సైజ్ అండి, నిజంగా వీడియో తీద్దాం అనుకున్నాను ఇంతకు ముందు కోసిన హార్వెస్టింగ్కి. బట్ అప్పుడు నేను లేను. సో ఇంకా అప్పుడు చెల్లి అర్జెంట్ ఉంది, తనది వేరే ఊరు, తనకి మ్యారేజ్ అయింది, వేరే ఊరు వెళ్ళిపోతున్నాను సడన్లీ అంటే తను అప్పటికప్పుడు కోసుకుని పట్టుకెళ్ళింది. ఇంక వీటినైనా కొంచెం మనం గుర్తుగా ఉంచుకుందాము అని చెప్పి వీడియో అనేది చేస్తున్నాను. బట్ ఎవరు రోడ్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా అస్తమాట చెట్టు కాపలా కాయలేం కదా. సో అట్లమాట నేను లోపల ఉండటం, బాబాయ్ లోపల ఉండటం, ఇంకా బయట ఎవరెవరు చిన్నపిల్లలు ఎవరొకరు కోసుకెళ్ళిపోతున్నారు. ఇంకా అలా కాదు, ఇవి కూడా దక్కవేమో అని చెప్పేసి ఇంక వీటిని కూడా హార్వెస్ట్ చేయడం, కోసేసుకుని మంచిగా ఏ పప్పులోనో ఇందులోనో వేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అట్లా స్టోర్ చేసి పెట్టాను. ఇంక ఫైనల్లీ అయితే కోసేసాము. ఇంచుమించుగా ఒక 10 కూడా అవ్వలేదండి, చెట్టుకైతే ఒక 12-13 కాయలు పైన ఉన్నాయి. ఒకే రోజు 4 కాయలు కోసుకుపోయారు, ఒకటే రోజు 2 కాయలు కోసుకుపోయారు. ఇంక ఇవి కూడా ఉండవు, ఏ నైట్ టైం వేసేస్తారు ఇంకా వీటికి కూడా అని చెప్పేసి ఇంకా కోయడం జరిగింది. ఇప్పుడు ఇంకా లాస్ట్లో ఎన్ని కాయలు అయినాయి ఏంటి అనేది చూడండి. కానీ మంచి రకం అండి ఇది, కొత్తపల్లి కొబ్బరి అంటే చాలా మంచి సైజులో చాలా బాగున్నాయి కాయలు అయితే. నేను అప్పటి వరకు ఉంచుదాము, మంచిగా గ్రోత్ అయిన తర్వాత మంచి వీడియో చేసుకుని పెట్టుకుందామని ఇంకా చూస్తున్నా ఎక్కడైనా ఉన్నాయా కాయలు అని చెప్పేసి. ఇంకెక్కడ లేవు. ఆల్రెడీ బాబాయ్ నా కోసమని కౌంట్ చేసి ఇన్నే ఉన్నాయమ్మా, ఇన్నే ఉన్నాయి చూసుకు, ఇవి కూడా వెళ్ళిపోతాయంటే లాస్ట్కి ఫైనల్లీ మనకి ఒక చిన్న దాంతో కలిపి 7 కాయలు అయినాయి అంతే. ఇంక ఇప్పుడు వీటిని ఉన్నాడు కదా మా మేనల్లుడు,
ప్లేట్లో పెడుతున్నాడు, మీకోసం అరేంజ్ చేస్తున్నాడు. లాస్ట్లో మీకు హాయ్ చెప్తాడు, హాయ్ చెప్పండి. ఇంకా ఫైనల్ అయితే హార్వెస్టింగ్ అనేది జరిగిపోయింది, చేసేసాము. ఇంక వీటిని ఏం చేయాలి, వీటి సైజు ఇంతే ఉన్నాయి. ఇంక వీటిని ఏం చేయాలి, ఇంకా పప్పులోనో కర్రీస్లోనో ఏ చికెన్ మటన్లోనో వేసుకుని వండుకోవాలి. సో ఇప్పుడు ఇంకా హాయ్ చెప్తాడు, హాయ్ చెప్పండి. ఇదేనండి నా వీడియో. మరి మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.